తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్ని చేపడతా ఉంది. ఇది మనకి రావిర్యాల ఓఆర్ఆర్ రావిర్యాల దగ్గర నుంచి ఆమన్గల్ వరకు దాదాపుగా 41 కిలోమీటర్ల దూరాన్ని నిర్మించబోతా ఉన్నారు. దాదాపుగా 4,600 కోట్ల రూపాయల బడ్జెట్ కూడా దీన్ని అలికేట్ చేయడం జరిగింది. ఇది ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ అనేది 3+3 ప్రజెంట్లీ ప్లానింగ్లో ఉంది. నెక్స్ట్ ఇది 4+4గా 4+4 8 లైన్ల రోడ్డుగా దీన్ని అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. గవర్నమెంట్ దానిపైన ఇన్వెస్ట్ చేయబోతూ ఉంది. రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్డుగా ఇది దాదాపుగా 14 గ్రామాలని కలుపుతూ వెళ్తూ ఉంది. ఇది కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ అనేది చాలా స్పీడ్గా రావడానికి అవకాశాలు ఉన్నటువంటి అంశం. ఆల్రెడీ గవర్నమెంట్ ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ కడతాల్, రావిర్యాల, ఆమన్గల్ ఈ ఏరియా అంతా కూడా రేపు 4th ఫ్యూచర్ సిటీని బేస్ చేసుకొని ఏరియా అంతా కూడా డెవలప్మెంట్ నడుస్తూ ఉంది. ఇదొక ఫ్యూచర్లో గవర్నమెంట్ ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో ఏ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ, ఇలా ఎలక్ట్రానిక్ యూనివర్సిటీ, ఈ డెవలప్మెంట్స్ అన్నింటికీ కూడా ఈ హైవే అనేటువంటిది చాలా కీలకంగా పోతూ ఉంది. ఈ హైవేని అన్నిటినీ కనెక్టివిటీ చేస్తూ ఇటు ఓఆర్ఆర్ దగ్గర నుంచి అక్కడ త్రిబులార్ వరకు దీన్ని కనెక్ట్ చేయబోతూ ఉన్నారు. కాబట్టి ఫ్యూచర్లో ఈ గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు కూడా ఒక మహర్దశగా చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్కి మంచి రేట్లు రావడానికి అవకాశం ఉంది. ఇప్పటికే రియల్టర్లు చాలామంది కూడా ఇటువైపుగా చూస్తూ ఉన్నారు. కొత్త కొత్త వెంచర్లు, ప్రాజెక్టులన్నీ కూడా ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది. అయితే గవర్నమెంట్ ఒక ఆలోచన తీరు ఎలా ఉంది అంటే, ఇప్పుడున్నటువంటి హైదరాబాదు, సికింద్రాబాదు, అలాగే హైటెక్ సిటీ ఏ విధంగా అయితే 1 by 1 ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి ఎలా డెవలప్మెంట్ అవుతూ వచ్చాయో, ఫ్యూచర్లో 4th ఫ్యూచర్ సిటీ అనేటువంటిది చాలా అద్భుతంగా, అంటే మనం ఎంతసేపు ఫారెన్లో ఉన్నటువంటి కంట్రీస్ గురించి మాట్లాడుతూ ఉంటాము. న్యూయార్క్, సింగపూర్ ఇట్లా ఎలా అయితే మాట్లాడడం కాదు, ఆ స్టైల్ ఆఫ్ ఎక్విప్మెంట్ని, ఆ స్టైల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మన దగ్గర ఇంప్లిమెంట్ చేయాలి. హైదరాబాద్ అనేది ఒక గ్లోబల్ సిటీ కింద మారిపోయింది. కాబట్టి ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్నీ కూడా ఇటువైపు చూస్తూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ స్థాయిలో ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయగలిగితేనే ఆ కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ మనుగడ సాగించడానికి చాలా ఈజీ ఉంటుందన్న ఉద్దేశంతో చాలా భారీ ఎత్తున ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు. కాబట్టి ఫ్యూచర్లో ఖచ్చితంగా డెవలప్మెంట్కి చాలా ఆస్కారం ఉన్నటువంటి ఏరియా. చాలామంది కూడా భవిష్యత్తులో ఈ ఏరియాలో కొనుక్కొని పెట్టుకొని ఉంటే బాగుండు, ఇక్కడ కన్స్ట్రక్షన్ ఇవాళ చేసుకుంటే బాగుండు. ఒకప్పుడు కొండాపూర్ ఇట్లాంటి ఏరియాలో మిస్ అయిన వాళ్ళు, గచ్చిబౌలిలో మిస్ అయిన వాళ్ళు అవకాశాన్ని వదులుకోకుండా ఇప్పుడు రాబోయేటువంటి 4th ఫ్యూచర్ సిటీకి ఇది వెళ్తున్నటువంటి ఏరియాలో గ్రీన్ ఫీల్డ్ రోడ్ వెళ్తున్నటువంటి ఏరియా కానీ, ఇప్పుడు కడతాల్ శ్రీశైలం హైవే కూడా డెవలప్మెంట్ అధికంగా ఉంది. కాబట్టి ఈ ఏరియాని ఫోకస్ చేయగలిగితే, ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ఫ్యూచర్లో ద బెస్ట్ ప్రాపర్టీ అవ్వడానికి 100% ఛాయిస్ ఉన్నటువంటి ఏరియాగా ఇప్పుడున్నటువంటి రియల్ ఎస్టేట్ పొజిషన్లో ఈ ఒక్క ఏరియానే ఎక్కువ గ్రోత్ కనిపిస్తూ ఉంది, యాక్టివిటీ కనిపిస్తూ ఉంది. చాలామంది ఇటువైపు ఎంక్వైరీస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఏరియా మీద చాలామంది ఫోకస్ ఉంది. కాబట్టి ఇటువైపు ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే ఫ్యూచర్లో ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవ్వడానికైతే 100% ఛాయిస్ ఉందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ.